హలో అండి. మనం ఇప్పుడు మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలేంటో నేనిప్పుడు మీకు చూపిస్తానండి. దీనికి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని, ఆయిల్‌లో 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం జీడిపప్పు వేసుకొని, ఒక 8 జీడిపప్పులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. దోరగానే ఫ్రై చేయాలండి. ఆరినాక ఇలా మిక్సీ జార్‌లో వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ తీసుకోండి ఈ కూర ఫ్రై చేయటానికి. ఈ ప్యాన్‌లో నేను తక్కువ ఆయిలే వేస్తున్నానండి. నేను యూజ్ చేసేది చాలా తక్కువండి ఆయిలు. మీకు సరిపడకపోతే ఒక్క స్పూను ఎక్స్ట్రా తీసుకోండి. దీనికోసమని నేను సపరేట్‌గా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి గ్రైండర్ చేసి పెట్టేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ. నేను 1 స్పూన్ మాత్రమే వేశాను. అంటే ఇక్కడ నేను 3 ఎగ్స్‌కి మాత్రమే కర్రీ సరిపడా గ్రేవీ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. 3 గుడ్లు మాత్రమే నేను వేస్తున్నాననమాట. మీరు 6 ఎగ్స్ వేసుకుంటే మీరు ఎక్స్ట్రా చేసుకోండి. ఈ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఫ్రై అయిన టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు ఈ పేస్ట్‌ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయినాక ఇందులో అది కూడా వేసేసి ఫ్రై చేసేయండి. కొంచెం మిక్సీ జార్‌లో వాటర్ పోసేసి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా ఉంటేనే కూర బావుంటుందనమాట. చపాతీకి కానీ, రోటీకి కానీ తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ చాలా ఇష్టంగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ అండి ఇది. మన ఆంధ్ర స్టైల్‌లో కోడిగుడ్లు పులుసు ఎలా చేస్తారంటే, చింతపండు పులుసు పోసి చేస్తారు కదండీ! అలా నార్త్ ఇండియన్స్ తినరనమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, హోమ్‌మేడ్ గరం మసాలా, కొంచెం రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. హోమ్‌మేడ్ గరం మసాలా మీరు చూసుండకపోతే గనక లింక్ అప్‌లోడ్ చేసున్నానండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్‌లో చూడండి. ఇంట్లో మనం వాడే మసాలాలు మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. బయట కొనేవి అవాయిడ్ చేసుకోవాలి. చాలా మటికి అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేద్దాము. ఇది ఫ్రై అయ్యేలోపు మూత పెట్టేసేసి మనం పక్కన ఎగ్స్ ఉడకపెట్టుకొని, నేను పీల్ తీసేసి చాకుతో ఘాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. చూడండి ఆయిల్ చక్కగా సెపరేట్ అయిపోయింది కదా! ఆయిల్ సెపరేట్ అయినాక ఎగ్స్ ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నావో ఎగ్స్‌ని అందులో వేసేయండి. ఒక 5 మినిట్స్ పాటు అట్లా ఉడకనివ్వండి అందులో. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి మనం దింపేసుకోవటమేనండి. అంతేనండి, చాలా ఈజీ అనమాట. మీరు 6 ఎగ్స్‌తో చేసుకున్నారు అంటే కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసుకోండి. గ్రేవీ బాగొస్తుంది. నచ్చితే గనక మీరొకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఎలా కుదిరిందో నాకు మెసేజ్‌తో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.